శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాసుహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉండి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 2 ఫిబ్రవరి నుండి 8 ఫిబ్రవరి వరకు కూడా వారం రోజులు ఎలా ఉండబోతున్నాయి, గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవి ఇస్తే మన ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే మీ జాతకాలు చూసి చెప్తానండి. మన ఆది ఆస్ట్రాలజీలో ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్, అనేక రకాలుగా ఒడుగు ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కదా, మంచి మంచివన్నీ అవన్నీ మనం చేస్తామండి. మీకు ఏమాత్రం అవకాశం చెప్పించుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఇది వారం మొత్తం బాగుంది. గురుడే మిమ్మల్ని రక్షగా కాపాడుతూ ఉంటాడు. ఎటువంటి పనులు ఉన్నా సరే అటువంటి పనుల్లో ఎటువంటి పనులు అంటే మంచి మంచి పనుల్లో మీకు విజయం సాధించడానికి, మీ కార్యదీక్ష బాగా సక్సెస్ అవ్వడానికి గురుడే కారకుడు అవుతాడు. నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్స్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు రావాల్సినటువంటి ధనం, యోగం పర్ఫెక్ట్గా బాగుంది. మీ వ్యాపారాల ద్వారా, మీ భార్య భర్తల యొక్క అనురాగం ద్వారా మీ సంపాదన బాగుంటుంది. అలాగే మీ ప్రోగ్రామ్స్ అంటే కళారంగం ఉంటాం కదా, పాటలు పాడేవాళ్ళు కానీ, యాంకరింగ్ చేసేవాళ్ళు కానీ, వాటి ద్వారా ధన సంపాదన ఉంటుంది. ఎక్కువగా మీరు ప్రయాణాలు చేస్తుంటారండి. బహుశా మీ తోబుట్టులు కలవడము, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉండడము, ఎప్పుడు తరచూ ప్రయాణాలు చేయడము, న్యూస్ గ్యాదరింగ్ చేయడము, కమ్యూనికేషన్ వ్యవస్థను పెంచుకోవడం చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే 4th భావంలో శని మీకు అంత అదృష్టాన్ని ఇవ్వడు. తల్లిగారికి మాతృప్రేమకి అంటే ఆవిడ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కొంచెం ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. చదువులో కూడా అంతే. అలాగే కొంతమందికి రైతులు ఉంటారు కదా, వ్యవసాయదారులు, వాళ్ళకు కూడా కొద్దిగా నష్టాలు రావడానికి అవకాశం ఉంది. ఏవైనా పంచమ స్థానంలో చంద్రరావు శుక్రులు అంటే పంచమ స్థానంలో ఉన్నారంటే శుక్రుడు గురుడు కూడా పరివర్తనలో ఉన్నారు. ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ వృశ్చిక రాశి వాళ్ళకి సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా ఈ కళారంగం ఉంటారు కదా, కళారంగంలో వాళ్ళకి వృద్ధికరంగా ఉంటుంది. శుక్రుల వలన, శుక్ర రాహుల వలన కళారంగ ప్రతిభ అది ఖచ్చితంగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఖచ్చితంగా అంటే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, అవకాశాలు ఉంటాయని అర్థం. అలాగే మీరు స్టాక్ మార్కెట్లో కూడా ఉన్నారు. స్టాక్ మార్కెట్లో వాళ్ళకి ఆదాయం బాగానే ఉంటుంది, లాసులు తక్కువ. ఏదైనా మీకు తెలియకుండానే మీ శత్రు భయం మీకుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు, మీ మేనమామలకు కూడా అనారోగ్య సమస్యలు, కొద్దిగా రుణాలు చేసే అవకాశాలు మీకు ఉన్నాయి. 7వ భావంలో చంద్ర రాహు ఉన్నారంటే దీన్ని అదృష్ట స్థానం అంటామండి. అదృష్ట స్థానం అంటాము. ప్లస్ మీకు కళత్ర స్థానం ఉంటాం కదా, చక్కటి సంబంధాలు రావడము, వివాహ శుభకార్యాలు, వేడుకలు జరగడము, వివాహాలే కాకుండా మంచి మంచి పనులు, మంచి మంచి కార్యక్రమాలు మీ ఇంట్లో జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతూనే ఉంటుంది. 8వ స్థానంలో కుజుడు ఉన్నాడు కదా, 8వ స్థానంలో కుజుడు అంత మంచివాడు కాదండి. అనారోగ్య సమస్యలని, కొద్దిగా ప్రయాణాల్లో యాక్సిడెంట్స్ని, కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడానికి మాత్రము కుజుడు ఉన్నాడంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా భాగ్యాధిపతి 7వ స్థానంలో ఉండడం వల్ల మీకు జనరల్గా నీటి మీద ప్రయాణం చేయడము, నీటిలో స్నానం చేయడము, అంటే గంగా స్నానం, కావేరీ స్నానం, ఎటువంటి మంచి మంచి త్రివేణి సంగమ స్నానం అంటాం కదా, అక్కడ కుంభమేళ జరుగుతుంది కదండి, అక్కడ జరగచ్చు. అంటే ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో మీరు స్నానాలు చేసే అవకాశాలు రావచ్చు. చెప్పలేము, భగవంతుడి దయ వల్ల మీరు వెళ్ళొచ్చేమో. సో ఈ విధంగా మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా ప్రొఫెషనల్గా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే శని కారకత్వంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంటే సాఫ్ట్వేర్ రంగంలో కానీ, కాకపోతే కోల్ సంబంధించిన వాటిలో కానీ ఉద్యోగాల్లో భద్రత లోపించడానికి వాళ్ళ జాతక రీత్యా ఉంది. భద్రత ఉండదు. అదే ఉద్యోగాలు పోవడము, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రాకపోవడము, ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలు కొద్దిగా చిన్న చిన్న ఇబ్బంది కలగడము జరుగుతుంది. సరే, 11వ భావంలో ఒక కేతు ఒక్కడ మిమ్మల్ని కాపాడతాడండి. ఎందుకంటే కేతువుకి గురుదృష్టి ఉంది. లాభాలంటే మీరు ఏ చేసినా ఏ వ్యాపారం చేసినా, ఎట్లా ప్రొఫెషనల్గా అయినా సరే, ఎక్కడన్నా మీకు లాభాలు గడిస్తారు. బంధువులు అంటే మీరు ఇష్టపడతారు. అనేక రకాలుగా మీకు ఆదాయము వనరులు ఉన్నాయి. ఆదాయ వనరులు అనేక రకాలుగా మీకు రావడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మీకు చూసుకుంటే కేతువుకి మీ అన్నయ్యలకి బాగా అదృష్టం ఉందండి. మీ అన్నయ్యలకి తరచూ కలిసి రావడము,
వాళ్ళకి బాగుండడము, వే ఆఫ్ లివింగ్ స్టైలు, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అందరికీ కాదండి. మీ కష్టపడడం ద్వారా మీకు వచ్చే భగవంతుడు ఇచ్చే ఆదాయం మీకు ఉంటుంది అని చెప్తున్నా. సో ఈ విధంగా మీ వృశ్చిక రాశి వాళ్ళకి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఒక్క కుజుడు ఒక్కడు మాత్రమే మీకు జాగ్రత్తగా చూసుకోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడు కళ్యాణం చేయించుకోవడం, ఆయనలోనే అంటే ఆయన భక్తిలోనే మునిగుండే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అదంటే కొంతమందికి మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డము, పెళ్లి కార్య వాళ్ళందరికీ పెళ్ళి అవ్వడము, సంతాన భద్రత లేని సంతానం, ఇవన్నీ ఉంటాయి కదా, కుజుడు కారకత్వమే కదా. ఇవన్నీ మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కేతు ఒక్కడు మీకు బలవంతుడయ్యాడు. అందుకని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ గణపతి ఆరాధన చేసుకుంటే అసలు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే లేదు మీరు. ఇప్పుడు 12 రాశుల వాళ్ళకి అంటే మేషం నుంచి మీనరాశి వారికి కూడా రెమెడీస్ అంటే ఆచరించదగ్గ పూజించవలసినది దేవుడు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయంటే అమ్మవారి యొక్క పూజలండి. అమ్మవారి లలిత అమ్మవారు కానీ, దుర్గా అమ్మవారు కానీ, అలాగే పార్వతీ అమ్మవారు కానీ, మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడు అమ్మవారి యొక్క పూజలు వలన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు వచ్చే స్థితిలో ఉండడం కారణం. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కంపల్సరీగా చేసుకోవాలండి. అంటే వెంకటేశ్వరం దగ్గర శనీశ్వరుడు అంటే శనివారం పూట మీరు ఒక మూకుల్లో ఒక ఖండమైన ఒత్తి వేసి వెలిగించడం వలన దోషాలు పరిహారం అవుతాయి. మీకు కానీ శనీశ్వరం వచ్చే దోషాలు కానీ ఎటువంటి దోషాలు సరే పరిహారం అయి చక్కగా పెళ్ళి కూడా అయిపోతుంటాయి. అది చెప్పదగ్గ విషయం. అంతే కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి నిరంతరం పూజించడం వలన సర్వశుభాలు కలగడం కాకుండా కోర్టు సంబంధించిన వ్యవహారంలో కానీ, భార్యాభర్తల సంబంధం విషయంలో కానీ, పిల్లలు పుట్టట్లేదని ఇబ్బందులు కానీ వీటన్నిటిని తొలగించడం కోసం కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కంపల్సరీగా చేయాలండి. వీటన్నిటికంటే ముఖ్యం ఫైనల్గా చెప్పదగ్గది ఏంటంటే శివాభిషేకాలు, శివారాధన చేసుకోవడం వలన, శివుడికి అభిషేకాలు చేసుకోవడం వలన, శివుడికి విభూతితో పూజించడం వలన, అంటే గంగా స్నానాలు చేయడం వలన, శివుడికి క్షేత్రాలైన దర్శనాలు చేసుకోవడం వలన, అమ్మవారి పీఠాలు దర్శించడం వలన చక్కటి యోగాలు 12 రాశులకు కలుగుతాయండి. ముఖ్యంగా మీరు చాలామందికి 12 రాశులకు అవకాశం ఏంటంటే, నాకు తెలిసి 12 రాశులకి గంగా స్నానాలు చేసే అదృష్టం ఎక్కువ ఉంది. కాశీలో కానీ, హరిద్వార్లో కానీ, త్రివేణి సంగమంలో కానీ ఇది చేసే అవకాశాలు మీ రాశుల వాళ్ళకి ఈ మాఘమాసం నుంచి చాలా ఎక్కువ ఉన్నాయి. పైగా రథసప్తమి వస్తుంది, భీష్మ ఏకాదశి కూడా వస్తున్నాయి. సో ఈ 2 పవర్ఫుల్ డేస్ కదా కాబట్టి మీరు తప్పకుండా మీరు చేసుకుంటారు, అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫైనల్గా ఒక చిన్న మాట ఏంటంటే సూర్యభగవాన్ ఆరాధన. రథసప్తమి వస్తుంది కదా, 4వ తారీఖు రథసప్తమి వస్తుంది. ఆ రోజు మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ, ముఖ్యంగా 3వ తారీఖుని షష్ఠి వస్తుంది కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉండి, తర్వాత రోజు 4వ తారీఖుని కుజుడికి సంబంధించింది కాబట్టి ఏమంటారంటే సూర్యభగవానుడు రథసప్తమి పూట చేసుకోవడం వల్ల, పూజలు చేసుకోవడం వల్ల, అంటే ఒక ముక్కలు చెప్పాలంటే ముందు రోజు ఉపవాసం ఉండి, సోమవారం ఉపవాసం ఉండి, తర్వాత రోజు రథసప్తమి పూట సూర్యభగవాను ఆరాధన చేసుకోవడం వల్ల తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతుండడంలో ఏమాత్రం సందేహం లేదు.